హలో గైస్, ఈరోజైతే మళ్ళీ అయితే మనమైతే ఆడపోతున్నాం మైన్క్రాఫ్ట్. సో నేనైతే ఒక హోల్డ్ అయితే క్రియేట్ చేయబోతున్నా, దాని పేరు హానాఫుడా. సో నేనైతే క్రియేట్ చేసేస్తున్నా. దాని తర్వాత మనమైతే మన అన్నీ యాక్టివేట్ చేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ వీడియో అయితే మీకు అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళింది, ఎందుకంటే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఎందుకంటే ఈ వీడియో 30 మినిట్స్, నేనైతే మీకు 14 మినిట్స్లో చూపిస్తున్నా కాబట్టి చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే అయిపోయింది. సో సో ఏమనుకోకండి, చిన్న ప్రాబ్లంకి మీకు ఏమైనా అర్థం కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను కాబట్టి మీకు ఏ ప్రాబ్లం రాదు. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినా ఇది మాత్రం అంత స్లో అవుతుంది. మనమైతే మన వరల్డ్కి వచ్చాం. మన బోనస్ చెస్ట్ అయితే ఇక్కడ ఉంది, నేను మైండ్ చేసుకున్నా. తర్వాత ఆ టార్చ్ కూడా తీసుకున్నా మనకు కావాలని. దాని తర్వాత చిన్నగా ముందుకు వెళ్తూ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నా. నాకైతే ఇక్కడ కోయిల్ కనబడింది, కోల్ దాని అయితే ఇప్పుడు మైండ్ చేయబోతున్నా. జస్ట్ కొంచెం చాలని అని ఫ్యూచర్లో హెల్ప్ అయ్యేదాన్ని, ఫర్నెస్ కానీ టార్చెస్ కానీ. సో నేను మైండ్ చేసుకొని వెళ్తున్నా. ఓకే, చిన్న ముందుకు వెళ్దాం. సో ఏంటంటే ఫ్యూచర్లో అయితే ఎపిసోడ్ 1లో నా ఫ్రెండ్ అయితే వస్తాడు, కానీ తను ఎక్కువసేపు ఉండడు. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఎందుకంటే నెట్వర్క్ ఇష్యూస్ కొంచెం ఉన్నాయి. సో తను రాలేకపోయాడు సరిగా. నెక్స్ట్ ఎపిసోడ్లో నుంచి అయితే ఇద్దరు అయితే కంటిన్యూస్గా వీడియోస్ అయితే తీపోతున్నాం. అండ్ మీకైతే మంచి వీడియోస్ చూపిస్తానని నేను మాటిస్తున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్, ఇప్పుడైతే నేనైతే ఇక్కడ ఇల్లు కడదాం అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఈ షీప్స్ని అయితే చంపేసి ఒక బెడ్ తయారు చేసుకుంటా. ఎందుకంటే బెడ్ ఉంటే మనం ఈజీగా నైట్ని సర్వైవ్ చేయొచ్చు. సో ఊళ్ళో అయితే వచ్చింది, కానీ మనకి డై కావాలి. అప్పుడు ఒకటే కలర్లో చేసుకొని మనమైతే నిద్రపోవచ్చు. సో ఐఎమ్ సర్చింగ్ ఫర్ ద డై. అయితే ఇంకొక షీప్ కనబడితే చంపేయచ్చు. ఓకే, ఇప్పుడైతే నాకైతే వచ్చేసింది, తీసేసుకున్నాను. ఒక 2 వైట్ టూల్ అండ్ ఒక ఉల్లి కన్వర్ట్ చేసేసి క్రాఫ్టింగ్ టేబుల్ తయారు చేసేసా. దాన్ని ప్లేస్ చేసుకొని అయితే బెడ్ అయితే తయారు చేసుకుంటున్నా. ఓకే, బెడ్ అయితే వచ్చేసింది. సో మనమైతే మళ్ళీ మన స్పాన్ దగ్గరికి అయితే వెళ్దాం. ఉల్ఫ్ ఇక్కడ ఉంది. మేబీ నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చి టేమ్ అయితే తీసుకుందాం. ఈ వీడియోలో అయితే మనమైతే మంచిగా ఇక్కడే ఏదో ఒక చోట చూసుకొని ఇక్కడ బేస్ అయితే కట్టేసి ఇక్కడే ఇల్లు అయితే కట్టేద్దాం ఈ ఎపిసోడ్లోనే. సో ఓకే, మనమైతే ఇక్కడ చెస్ట్ పెట్టేసుకోవాలి. మొత్తం మన లూట్ అంతా ఇక్కడ పెట్టేసుకుందాం. బెడ్ కూడా పెట్టేసాం కదా. సో మనకు అక్కలేని లూట్ అంతా దాంట్లో పెట్టుకొని మైనింగ్ అయితే వెళ్దాం. మైనింగ్ అంటే కొంచెం అప్డేట్కి అయితే వెళ్దాం. స్టోన్ ఏజ్ ఓకే, చాలానే వస్తుంది అనుకుంటా స్టోన్. అండ్ నెక్స్ట్ థింగ్ గైస్, మీరు చాలామంది స్మాల్ క్రియేటర్స్కి సపోర్ట్ చూపించట్లేదు. మేము కూడా వీడియోస్ మంచిగానే తీస్తున్నాం గైస్, వాట్స్ ద ప్రాబ్లం? ఓకే, మనకైతే ఫర్నెస్ చేసుకున్న స్టోన్ పికాక్స్ అంతా మన మెయిన్ వెపన్స్ తీసుకున్నాం. సో మన క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకున్నట్టు వెళ్ళిపోదాం. నా బేస్ ఏది గైస్? ఏది బేస్? అడి అమ్మ గైస్, బేస్ ఏది గైస్? ఇక్కడ ఉంది కదా బేస్ ఏది గైస్? బేస్ ఏది గైస్? ఓకే, ఇక్కడికి వచ్చాము. ఇక్కడి నుంచి తిరుగుకుంటూ వెళ్తా వస్తాం. అంతే, స్ట్రైట్కి వెళ్తే ఎక్కడ ఆగి బేస్ కట్టాము. ఎక్కడ గైస్? అమ్మ కనబడింది. సో ఫర్నెస్ పెట్టేసుకున్నాం. దాంట్లో మటన్ పెట్టుకుని తినేద్దాం. మనకి హంగర్ బార్ తగ్గితే మనం ఇంకా ఎక్కువ ఉరకలేం. సో దట్స్ వై. సో నైట్ అయితే అవ్వబోతుంది. ఆ నైట్ అయ్యే లోపల మనమైతే ఈ చెట్టుని అయితే మైండ్ చేసేద్దాం. నాకు అర్థం కాదు గైస్, ఇంత పెద్ద చెట్లు పెడతారు, మనకేమో రీచ్ ఏమో తక్కువ ఉంటుంది. నాకు తెలిసి మైన్క్రాఫ్ట్ చిన్న చెట్లు అయినా పెట్టాలి, లేకపోతే రీచ్ అయినా పెంచాలి. సో ఇట్ విల్ బీ గుడ్. ఓకే, డే 1 ఈజ్ కంప్లీటెడ్. సో నేను చెప్పే కదా, ఆ బ్రో వస్తాడు, నాకు కాల్ చేశాడు. సో చూద్దాం వస్తాడు లేదు. తర్వాత ఓకే అన్నాడు, వస్తా అన్నాడు. సో వెయిటింగ్ ఫర్ హిమ్. తను వచ్చేలోకి అయితే మనమైతే ఆడదాం. తను వస్తా అన్నాడు, జాయిన్ అవుతున్నా అన్నాడు. అయితే తన వాయిస్ కూడా రావాలి, కానీ నేను మళ్ళీ అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్. సో
ఓకే, మనమైతే ఇక్కడ ఫస్ట్ అయితే మనం బ్లూ ప్రింట్ అయితే కట్టేద్దాం. ఇల్లు అయితే మంచిగా రావాలి కాబట్టి కట్టేద్దాం. ఓకే, ఇక్కడ కరెక్ట్. అప్పుడు ఇన్విటేషన్ పంపి మాట్లాడండి గాయస్. అప్పుడు ఆన్లైన్లోనే కనపడలేదు, మీరు కూడా చూశారు. ఓకే, మనం అయితే పైన కట్టేద్దాం. ఏంటి అబ్బా గుడ్ అయిపోయింది, తెచ్చుకుందాం పని. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి కానీ దూరంగా ఉన్నాయి. కానీ నెక్స్ట్ విలేజ్ అయితే మనమైతే విలేజెస్ తెచ్చేద్దాం. విలేజెస్ తెచ్చే ముందల మేబీ మనం వాళ్ళకి ఒక హాల్ అయితే కట్టేసి దాని తర్వాత కద్దాం. సో దట్ దే విల్ బీ సేఫ్ ఫ్రమ్ జాంబీస్ ఎవ్రీథింగ్. సో యా నేను చెప్పా కదా, ఈ చెట్లకి పై ఎక్కసి వస్తుందని పెద్ద ప్రాబ్లం అవుతుంది ప్రతి దానికి. ఓకే, ఇంకేం చేయాలి, చాలా వచ్చేసింది, వర్షం వచ్చేసింది, వర్షం అంతా తట్టేలా వచ్చింది. సో మనమైతే ఇప్పుడు వెళ్ళి పెట్టేసుకుందాం వుడ్. నాకు ఇంకా చాలానే తీసుకుంటుంది వేసి, ఎందుకంటే కొంచెం ఇల్లు పెద్దదిగా కావుతున్నాం కాబట్టి. పెద్దది అంటే ప్రజెంట్ అయితే ఇల్లు ఇలానే ఉంటుంది, దీన్ని ఇలానే ఉంచుతాం. ఏదైనా పెద్ద బిల్డింగ్ చేసినా ఇదైతే ఇలానే ఉంటుంది. మహా అయితే 3 floors అలా కడతాం, కానీ ఈ ఫస్ట్ ఫ్లోర్ అనేది, ఈ గ్రౌండ్ ఫ్లోర్ అనేది అయితే అసలు తీయం. అండ్ యా, మీకు ఇలానే ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. ఇంకా వీడియో ఎన్ని కావాలి, కంగారు పడకండి. సో యా, మనమైతే ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేసుకుందాం, బాగుంటుంది. ఇల్లు అయ్యేంత వరకు అయితే మన బేస్ అయితే బయటే ఉంటుంది. ప్లస్ నేను ఒక టార్చ్ పెట్టాను మీకు, ఎందుకంటే మన బెడ్ కనబడాలి కదా. నైట్ టైంలో మొత్తం చీకటిగా ఉంటుంది, కానీ నా బెడ్ టార్చ్ పెట్టడం వల్ల నా బెడ్ అయితే ఎక్కడ తెలిసిపోయింది. సో ఇది కూడా మైండ్ చేద్దాం. బ్రో ఇంకా రావట్లేదు ఎందుకో, ఐ డోంట్ నో. యాక్చువల్లీ నేను తను స్కూల్ ఫ్రెండ్స్ గైస్, చాలా ఒకటి వచ్చింది కాబట్టి ఒకటి తర్వాత మనం చేసుకుందాం. ఓకే, నేను తను యాక్చువల్ స్కూల్ ఫ్రెండ్స్, కానీ మేమిద్దరు యూట్యూబర్స్ అనుకుంటున్నాం. యా, అండ్ యూ కెన్ చెక్అవుట్ హిస్ ఛానల్ ఆల్సో. తన ఛానల్ పేరు గుణశ్రీకర్ గేమింగ్, ఐ థింక్ సో, తను చెప్పాడు. సో గుణశ్రీకర్ గేమింగ్ అని సెర్చ్ చేయండి, మీకు వస్తుంది. సో తనకు కూడా సపోర్ట్ అయితే చూపించండి. ఓకే, ఇప్పుడు మనం అయితే మైండ్ చేసి డోర్స్ తెచ్చేసుకుందాం. డోర్స్ ఓకే, మనం ఇప్పుడైతే డోర్స్ పెట్టేసుకుందాం. ఇదైతే మన ఇంట్రెస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు జస్ట్ దీన్ని గ్లాస్తో చేద్దామా, ఓక్ ప్లాంక్స్తో చేద్దాం అనుకుంటున్నా, కానీ నేను ఓక్ ప్లాంక్స్తో చేస్తా, ఎందుకంటే గ్లాస్ అంతా అనిపించట్లే. సో యా, పెట్టేద్దాం. ఓకే అయిపోయింది. నెక్స్ట్ షేడ్ అయితే పెట్టేద్దాం. కింద లైట్గా కొంచెం మోడల్గా ఉంది, దాన్ని అయితే తర్వాత ఫ్యూచర్లో అయితే మనమైతే మొత్తం రీమోడలింగ్ అంతా చేసేటప్పుడు అదంతా సెట్ చేద్దాం. అంటే డోర్స్ కూడా సరిగా లేవు. ఇప్పుడు గ్రాస్ పైన ఉంటాం కదా, నెక్స్ట్ దాని కింద కూడా ప్లాంక్స్ పెట్టేస్తాం, అప్పుడు సెట్ అయిపోయిద్దాం కూడా, ఐ థింక్ సో. ఓకే, మళ్ళీ అప్పుడు కాల్ చేస్తాడు, ఒక్క విషయం వేసి మాట్లాడాలి. అయిపోయింది, మాట్లాడడం కూడా అయిపోయింది, అది ఫాస్ట్గా ఉంది వీడియో. సో యా, దానికి రావట్లేదు అమ్మా గైస్. కొద్దిసేపట్లో ఒక పెద్ద హడావిడిగా ఒకటి అయ్యిద్ది, అది మీకు తెలిసిద్ది. ఇప్పుడే నిద్రపోవాలి, కానీ నిద్రపోకుండా మిస్టేక్ చేయడం వల్ల ఇల్లు బ్లాస్ట్ అయితే అయిపోయింది. చెప్పాను కదా ఇక్కడ పెద్ద సీన్ అయితే అయ్యిద్దని. క్రీపర్స్ అన్నీ వచ్చి వెనక నుంచి ఒక క్రీపర్ వచ్చింది. ఆ బ్రో కూడా ఇప్పుడే జాయిన్ అయ్యాడు, నాకు అడ్డంగా తలకి నొప్పి కోసం అనుకుంటా. ఈ జాంబీస్ అంటే నా పేరు వస్తున్నాయి. నేను మైన్క్రాఫ్ట్ చాలా రోజులు అవుతుంది, సో నాకు పీవీపీ అంతా కొంచెం కష్టమైంది నాకు. పీవీపీ బ్రో జాయిన్ అవుతున్నాడు, లీవ్ అవుతున్నాడు, ఎందుకు బ్రో నువ్వు? నాకు ఇంకొక డబల్ పని పెట్టినా ఇంకా. ఓకే, ఇప్పుడైతే మనం ప్రశాంతంగా కట్టేసుకోవచ్చు. మేము అనుకోవచ్చు ఈడు ఎవరు తిక్కలోడు అనుకుంటా. అయ్యో మా ఎంతమంది వస్తారు రా బాబు, నిద్రపోరా బాయ్.
ఏ సోది ప్రతి ఒక్కళ్ళు వచ్చిన చంపేవాళ్ళు. జాంబీ వీళ్ళతో చచ్చిపోయాడు. దీని తర్వాత ఆ బ్రో ఏం చేశాడు మీకు తెలిసింది. అబ్బాయి జాంబీస్కి దన్నమయ్యా, దన్నమరా అద్భుత. ఎన్నిసార్లు ఇవే జాయిన్ అవుతారా? యూ కామెడీ మీ. యాక్చువల్లీ నా నెట్వర్క్ సరిగా రావట్లేదు, అందుకే నా మొబైల్ డేటా వాడాల్సి వస్తుంది. దానివల్ల నేను అవ్వచ్చు. సరే ఇచ్చాడు. ఎందుకు రాబోయి కొడతావు మళ్ళీ? ఓరా ఆగరా బయ్, ఆగరా బంద్ చేసుకోపో. మంచిగా కడుతుంటే వచ్చి గెలికించుకుంటాడు. ఎవరండి? ఓకే, అప్పుడు మళ్ళీ లీవ్ అయ్యాడు, మళ్ళీ జాయిన్ అవుతాడు అనుకుంటా. ఓకే, మనమైతే ఇప్పుడైతే ఉరుగుదాం, వుడ్ తెచ్చుకుందాం మనకు కావాల్సిన వుడ్ కాబట్టి. ఇల్లు ఆల్మోస్ట్ వచ్చేసింది. సో ఓకే, ఇంకా మనం ఎప్పుడు మైండ్ తీసింది, ఇప్పుడు మళ్ళీ కట్టేద్దాం. ఇప్పుడు వెళ్దాం బేస్ దగ్గరికి వెళ్ళి, మళ్ళీ బేస్ అనొద్దు, మన ఇల్లు దగ్గరికి వెళ్ళి కట్టేసేద్దాం. అప్పుడు పాపం వచ్చాడు సంపేష. ఈ తలకాయ నొప్పి కేసి సరిగ్గా రావాలి, లేకపోతే మళ్ళీ ఇంటి లుక్ బాగోదు. అంత ట్రై చేస్తున్నా అవ్వట్లే. అరే ఓకే, అరే ఈ స్టోనక్స్ ఇక్కడ విరిగిపోలేదు. అరే సో మనమైతే మళ్ళీ ఇంకొంచెం ఉంటుంది. అరే ఎందుకు రాబోయి కొడతావు? సోదా పిచ్చెక్కిందా? పోరా భయ్, నాకు హెల్త్ లేదు అసలుకి, నేను ఏడుస్తా. అరే నాన్నకన్నా పడతాడు గైసీడు. అరే ఎందుకురా? వీడికి ఉంటుంది గైస్, ఆగండి గైస్. నేను వెళ్ళి కట్టే పనిలో ఉన్నా, నీకైతే వీడికి బాగా చెప్తున్నా కదా గైస్, వీడికి రక్త పాటమే. నువ్వు రారా భయ్, నువ్వు బయటికి రా, నీ పని ఉంటుంది. అరే లీవ్ అయిపోయాడు, నెట్వర్క్ సరిగ్గా రావట్లేదేమో, దానివల్ల అలా అయిపోయింది. అలాగే మనమైతే ఫాస్ట్గా వుడ్ అయితే మైండ్ చేసేసి అక్కడ పెట్టుకోవాలి. మళ్ళీ పైన రూఫ్ కూడా ఉంది, అది కూడా ప్రాబ్లం అయింది. మళ్ళీ ఉన్న మెటీరియల్స్ అన్ని లోపల తీసుకెళ్ళి పెట్టి నిద్రపోదాం. టార్చెస్ కూడా తయారు చేయాలి, ఎందుకంటే మనం అంతా క్లోజ్ చేస్తున్నాం కాబట్టి. గైస్ ఐ డిడ్ ఎ మిస్టేక్, ఐ థింక్ సో. నేను దాన్ని తయారు మళ్ళీ సరిగా చేస్తానో తెలీదు, బట్ యా అంత గలీజ్ అవుతా నా పని అయిపోయిందంటే. ఫాస్ట్గా ఇంకొంచెం మైండ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు వుడ్ అయితే కావాలి ప్రజెంట్ ఇప్పటికి. సో నేను యాక్చువల్లీ వీడియోని రికార్డ్ చేసిందేమో ఈవినింగ్ 7కి అండ్ 6కి, అండ్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేదేమో మార్నింగ్ 6కి. ఓకే, మనమైతే ఇల్లు అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనమైతే అత్తర కొట్టేద్దాం, కానీ డోర్స్ కూడా పెట్టేసుకుందాం. అక్కడ లోపలికి వెళ్ళి పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఆ వుడ్ నా అవుట్ ప్లాంక్ మార్చేసి ఆ వుడ్ పెట్టేసి మొత్తం చాప్ చేసి పెడతాం. సో ఇట్ విల్ బి గుడ్, లుక్ గుడ్. అండ్ ఆ ఫర్నిచర్ వాళ్ళు ఒకళ్ళండి ఇక్కడ పెట్టేద్దాం. ఆ 2 సార్లు కాల్ చేస్తాడు సార్, పిచ్చి ఎక్కింది. ఆ నెంబర్ కనపడితే మీరు అందరు కాల్ చేసి పంపన్నాను. సో దేవుడు మరి అట్లా ఆడ పెరుగు గేమింగ్ చూసారు కదా. సో వెళ్ళి చెక్అవుట్ అయితే చేయండి తన ఛానల్ కూడా. ఇప్పుడు కూడా నాలని మంచి వీడియోస్ అయితే క్రియేట్ చేస్తాడు, యూ కెన్ చెక్అవుట్. తన లాగ్స్ కూడా చేస్తాడు, నేను కూడా చేసేవాడిని, కానీ నేను ప్రైవేట్ అయితే ఫోకస్ చేస్తున్నా. సారీ సండే అయితే వెళ్ళిపోతున్నాడు, నేను ఫాస్ట్గా వచ్చేసా. ఫాస్ట్గా కట్టాలి. మళ్ళీ ఇంకొక చూసారు ఏమైంది పెద్ద పెంట, అదైతే బయటికి వెళ్ళి పెట్టాలి ఎప్పుడైనా. అది ఫాస్ట్గా చెస్ట్లో పెట్టేద్దాం అన్నీ, ఎందుకంటే ఈ లూట్ మంది కాదు, మందే కానీ యూజ్ చేసేది కాదు, అదంతా అప్లో దగ్గర ఉంది. నెక్స్ట్ వీడియోలో వస్తే అది తీసేసుకుందాం. గుడ్ నైట్. సో గైస్, ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే